ఎన్ని మిరాకిల్స్ అంటే లైఫ్‌లో నిజంగా ఎక్కడి నుంచొస్తున్నాయో ఇవన్నీ కూడా అర్థం కావట్లేదు నాకైతే. అదే అండి. మీరు ఆన్‌లైన్ క్లాస్ ఇచ్చిన 2 మెడిటేషన్స్ అమ్మ. హ్మ్. 4-5 ఏ రోజు మానకుండా లేలేదు. ఆ! టెలిపతి మెడిటేషన్ అమేజింగ్, అమేజింగ్, అమేజింగ్ అసలు మీరు నమ్ముతారో లేదో యాక్చువల్‌గా మీరు కొత్త వాళ్ళకిచ్చే సపోర్ట్ అయితే నిజంగా చెప్తున్నా అమేజింగ్ అండి. నేనైతే ఎంతో మంది దగ్గర చూసాను గానీ, అసలు కనీసం వాళ్ళు టచ్ చేస్తే వాళ్ళు ఏది చెప్పరు. బట్ మీరు ఇంగ్లీష్‌లో, తెలుగులో కన్వర్షన్ చేయడము నేను యాక్చువల్‌గా నేను యాక్చువల్‌గా ఏంటంటే చాలా మంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఐయామ్ థాంక్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ అమ్మ. లవ్ యూ సో అసల మచ్. యెస్ లైక్ అండి. ఇప్పుడు లిటరల్లీ 1 ఇయర్ అయింది నేను ఐ మన నో. ఫ్యామిలీలోకొచ్చి. ఐ నో. ఐయామ్ సో బ్లెస్డ్ అసలు ఈరోజు మాట్లాడటం అనేది అసలు చెప్పలేని ఆనందం. ఎలా ఎలా అందరికీ వెళ్తుంది? అందరికీ ధన్యవాదాలు ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి. అంటే ఒకళ్ళకి ముందల అవ్వచ్చు, ఒకళ్ళకి ఎనకమాల అర్థం అవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు హ్మ్. 2 గంటలు చాలా చిన్నదమ్మా అసలు తక్కువ. క్వెషన్స్ అంటే ఏంటంటే అందరూ అడగలేనివి ఎవరో అడిగిన దాంట్లో కూడా మన ఆన్సర్స్ ఒస్తాయి. అందరికీ యెస్. అర్థమవుతదది. వెంటనే అర్థం కాదు నాకు తెలిసినంత వరకు. హ్మ్. అస్సల చెప్పాలంటే అమ్మ మీరు నమ్మరు. హ్మ్. ఎన్ని మిరాకిల్స్ అంటే లైఫ్‌లో నిజంగా ఎక్కడి నుంచొస్తున్నాయో ఇవన్నీ కూడా అర్థం కావట్లేదు నాకైతే. అదే అండి. మీరు ఆన్‌లైన్ క్లాస్ ఇచ్చిన 2 మెడిటేషన్స్ అమ్మ. హ్మ్. 4-5 ఏ రోజు మానకుండా లేలేదు. ఆ! టెలిపతి మెడిటేషన్ అమేజింగ్, అమేజింగ్, అమేజింగ్ అసలు మీరు నమ్ముతారో లేదో అసల ఆ జాబ్ నాకొస్తుంది. అసలు మీ బ్లెస్సింగ్ కావాలి. నేను ఎండ్ ఆఫ్ ద డేకి చెప్తాను అదేంటి అని. హ్మ్. ఆ టెలికమ్యూనికేషన్‌లో సీవీఎస్ అమ్మ అక్క 5 ఇయర్స్ నుంచి జాబ్ చేసింది. సిట్యుయేషన్ బయట మార్కెటింగ్ ఏం బాలేదు. మీకు కూడా హ్మ్. తెలుసా విషయం? అసలు కాల్స్ రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను రోజు క్రియేషన్ బుక్‌లో జస్ట్ ఒక 5, 6 కంపెనీలు రాసుకుంటున్నాను. దాంట్లో కూడా ఈ పేరుంది. ఏమో మేనేజర్ ఎవరన్నా ఉంటే చెప్పు అంటే మా అక్క నా పేరు చెప్పి ఇచ్చారట. కానీ మీ సిస్టరే క్లియర్ చేసుకోవాలి. నేనేం హెల్ప్ చేయలేను. వావ్! హ్మ్. మా అక్క దగ్గర జస్ట్ మీరు చెప్పినట్టు వాళ్ళ నవ్వుతున్న ఫోటో తీసుకొని ఎవ్రీడే నైట్ ఆ 41 డేస్ నాకు అక్టోబర్ 13థ్ ఇంటర్వ్యూ అయితే అమ్మ, నాకు మొన్న కనపడింది. బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఫ్రైడే క్లియర్ అయ్యి ల్యాప్‌టాప్ ప్రాసెసింగ్ అయింది. మీరు అయిపోవాలని నాకు బ్లెస్సింగ్ ఇవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్ నిజంగా తల్లి. అసలు ఇంకొక పెద్ద మిరాకిల్ 3 డేసే అమ్మ. ఆ! మీరు ఎవ్వరు నమ్ముతారో లేదో అయితే నాకు తెలీదు. ఇన్నర్ చైల్డ్‌కి 108 టైమ్స్ చెయ్యి పట్టుకొని రోజు అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మన రుద్రాక్షమాల థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ చెప్పుకుంటున్నానమ్మ. కరెక్ట్‌గా హ్మ్. 29 మినిట్స్ పడుతుంది అంతే మన హ్మ్. 30 టైమ్స్ చెప్పుకోవడానికి. అసలు 3000 టైమ్స్. 3000 30 టైమ్స్ టైమ్స్ చెప్పుకోవటానికి 20 అంటే 30 ఇంటూ నేను అలా కౌంట్ చేసుకుంటున్నాను ఐ గదా! నో తల్లి. 30 ఐ నో. అంటే అహా! ఇక్కడ 3000 ఇంకా కదా! వీళ్ళకి చెప్పలేదు హ్మ్. కొత్త వాళ్ళకి ఇన్ కేస్ ఎవరైనా ఉంటే. ఓహ్! వాళ్ళు కంగారు అసలింక అదే పడిపోతారు. ఓహ్! ఇదేంటి అని. అందుకని. అమ్మ నేనొక ఆ! డైమండ్ చైన్ కొనుక్కున్నాను. నా మ్యాజిక్ బాక్స్‌లో రాసుకుంది. వావ్! అస్సల అమేజింగ్. మీకు చూపిచ్చాలి. ఈ క్లాస్ స్టార్ట్ అయ్యాక చూపిచ్చాలనేదే నా కోరిక. అసలు ఇంత అంత మిరాకిల్ అని కాదమ్మా. అయ్యో అసలు తల్లి! నేనైతే బంగారం. రోజు హ్యాపీగా ఉంటున్నాను. ఏ రోజు థాంక్ యూ భయం తల్లి. లేకుండా, బాధ లేకుండా. నిజంగా అమ్మా, నాన్న జన్మనే ఇచ్చారేమోనమ్మా. మీరు మాత్రం మాకు ఎలా నడవాలి, ఏ టైంలో కంగారు పడగూడదు, హడావిడి అయిపోగూడదు, ప్రశాంతంగా నీకు ఇన్నర్ చైల్డ్ ఉంది. అంతే. త్రిపుర భైరవి ఉంది. శివయ్య ఉన్నారు. నిన్ను అంతే. చూసుకుంటారు ఇంకేం పర్లేదు. మంచిగా. అంతే. అసలొద్దు కంగారొద్దు. వస్తది. ఎవ్వరికైనా మానవ మనుషులు అంటేనే కంగారు ఉంటదమ్మా. రాకుండా ఎలా ఉంటది? హ్మ్. బట్ మీ వల్ల మేము వాటిని ఎలా కంట్రోల్ థాంక్ చేసుకోవాలి? యూ తల్లి. హ్మ్. ఎలా హ్యాపీగా ఉండాలి? అనే తెలుసు. అస్సల థాంక్ యూ. రమాదేవిని ఇక్కడ ఆపేస్తున్నాను. ఎందుకంటే నా గురించి ఎక్కువ పొగుడుతూ ఉంటే అందరూ అనుకుంటారు మీ కాన్ఫిడెన్స్ కోసం మీరు పెంచుకుంటున్నారా? అలాంటిది కూడా వింటున్నాం గాబట్టి, వద్దమ్మా ఎక్కువ పొగడొద్దులే అంతే. మీ మీ రిజల్ట్ చెప్పండి. లేకపోతే మీకు క్వెషన్ ఉంటే అడగండి. యెస్ రమాదేవి ఏం చెప్తావు చెప్తే అమ్మ నాకు బంగారం. బ్లెస్సింగ్ ఏం కావాలి ఆ! అంటే, ఆ తదాస్తు. జాబ్ అయిపోయింది. వచ్చేసి హెచ్1 అయిపోయింది. అప్రూవ్ అయిపోయి అమ్మ అయింది. ఇంకొక్క విషయం ప్లీజ్. హ్మ్. హ్మ్. మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది ఏప్రిల్ 1. నువ్వు నందు అక్క ప్లీజ్ నా కోసం ఆస్టిన్ లుక్ ఎట్ రావాలి. నా థట్. పెద్ద బ్లెస్సింగ్. శభాష్! మీకు తెలిసి నేను ఎంత చేసుకున్నానో ఐ దానికి. నో తల్లి. అసలు ఐ యామ్ సో బ్లెస్డ్. అసలు ఆ విషయం చెప్పాలి. ఏప్రిల్ వావ్! 1 కంగ్రాచ్యులేషన్స్. ఆస్టిన్ గుడిలో అసలు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్లీజ్ రిమార్కబుల్ మీరు డేలో కూడా రావాలమ్మా. చేసుకుంటుంది. మళ్ళీ అలా ఇలా కూడా కాదు పెళ్లి. మీరు నందు అక్క ప్లీజ్ నా కోసం రావాలి ష్యూర్ అనేది తల్లి. నా ష్యూర్ పెద్ద తల్లి. కోరిక. ఆల్ అది ద వెరీ తప్ప బెస్ట్. నాకింకేమి లేదు. అన్నీ జరిగిపోయినాయి. ఏదైనా సరే హెచ్-1బీ రావాలన్నా, జాబ్ రావాలన్నా
పాత్రను పెంచుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఇవాళ చెప్పిన మెడిటేషన్స్‌లో ఎక్కడ కూర్చున్నా కూడా క్లీమ్ షీ మెడిటేషన్స్ అవి మనం ఇప్పుడు ఎంత బ్లెస్సింగ్ తీసుకున్నా మీ పాత్ర పెంచుకోవడం నీది తల్లి. ఐ నో నువ్వు చేస్తావు. అవి చేసి రాసుకో, వాటర్ గ్లాస్ పెట్టుకో. ఓకే, అయిపోతుంది. విజువలైజేషన్స్ మర్చిపోవద్దు. ఒక్క నిమిషం వల్లి తట్టుకో తల్లి. ఇంకెవరైనా ఉన్నారేమో చూద్దాం. ఒక్క నిమిషం. ఇక్కడ బ్యాక్ పేజ్‌లో వీళ్ళందరూ నిద్రపోతున్నారు పాపం. కొత్త వాళ్ళు ఎవరున్నారు? అసలు ఎప్పుడు మాట్లాడని వాళ్ళు. మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మాట్లాడరు. లేకపోతే ఏమో మాకు అసలు మాతో మాట్లాడట్లేదండి అంటున్నారు. ఓకే, బిలియనియర్ గారు మాట్లాడండి. మీ పేరు బాగుంది. నమస్కారం అమ్మా, నా పేరు లవ్ యూ కిరణ్ సో కుమార్ మచ్. బిలియనియర్. ఎస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అండి. లవ్ యూ సో మచ్. నేను యాక్చువల్గా ఏంటంటే చాలా మంది దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. కానీ అసలు యాక్చువల్గా మీరు ఫిజికల్ మీట్ 2023 ఐ థింక్ ఇన్ హైదరాబాద్ సితారా, అప్పుడు చూశాను. ఆ తర్వాత ఏంటో ఇక్కడ జరిగింది ఈ క్లాస్ అది అక్కడ అని చెప్పేసి అది మిస్ చేసుకున్నాను. కానీ ఇది 25లో మీతోటి జర్నీ చేయాలనే సిచ్యువేషన్ నాకు వస్తుందని నేను ఇప్పుడు తెలిసింది నాకు. ఎందుకంటే దారి పడింది కానీ ముళ్ళ కంచెలు దాటుకుంటూ వచ్చాను. నాకు ఇప్పుడు హైవే దొరికింది. 6వేలో నేను రన్ అవుతానని చెప్పేసి నేను కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. అండ్ దెన్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అసలు కర్మాలు క్లీన్ చేసుకోవడం అనే క్లాసెస్లో ఎప్పుడైతే విన్నానో ఇది క్లారిటీ ఇక్కడ వస్తుంది. అసలు మనకి ఇంకా రూట్స్ ఉన్నాయి కదా, బ్లాక్స్ అని చెప్పేసి. ఇప్పుడు హడల్స్ తో వెళ్ళాను నేను రన్నింగ్, కానీ ఇప్పుడు నేను స్ప్రింట్ కొట్టడానికి నేను రెడీ అవుతున్నాను. ఇంకా జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు బికమ్ an హుసేన్ బోల్ట్ బికాస్ ఐ నీడ్ టు అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ మెడల్స్ ఇన్ మై లైఫ్ సక్సెస్ఫుల్. దట్ ఈస్ ద వే ఐ థింక్. ఈ 21 రోజుల్లో మీకు అర్థమవుతుంది, డెఫినెట్గా అర్థమవుతుంది. సో కంగారు పడకుండా 21 రోజులు కనుక వినగలిగితే ప్యాటర్న్స్ జాగ్రత్తగా, అంటే ఫోకస్డ్గా లిజనింగ్ చేయగలిగితే అంతే, లైఫ్ మారిపోతుంది వెంటనే. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నేను స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను భూమధ్యంలో థర్డ్ ఐలో నేను ఫోకస్ అంటే మెడిటేషన్స్ ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓకే, కానీ ఫోకసింగ్ అంతా ఎక్కడికో వెళ్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు నేను మళ్ళీ ట్రైన్ చేసుకొని నేను కంపల్సరీ నేను చేసుకోవాలనుకుంటూ నేను వస్తూ ఉంటాను. నాకు థర్డ్ ఐ మళ్ళీ నాకు ఇక్కడ మూమెంట్స్ వస్తుంటాయి, ఖచ్చితంగా వస్తుంటాయి. ఎప్పుడైతే మూమెంట్ వస్తుందో నేను ఏదైతే అనుకుంటానో డెఫినెట్ గా అది అవుతుంది. అది నేను ఎందుకంటే థర్డ్ ప్రాసెస్ లో నెగిటివ్ పోతుంది, అది నెగిటివ్ కంపల్సరీ. అంటే నెగిటివ్ అవుతుంది అని అంటే పాజిటివ్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ కదా, కంపల్సరీ పాజిటివ్ అవుతుంది. అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. దాన్ని క్లీన్ చేసుకోవాలని ఇక్కడ నాకు దారి మీ దగ్గర నుంచి దొరుకుతుందని నేను 100% నమ్ముతున్నాను. నిజంగా నందు గారికి, ఇంకో మ్యామ్ ఉన్నారు, కృష్ణవర్తి గారు, కాంతివర్ధిని గారు, వాళ్ళకి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా మీరు కొత్త వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ అయితే నిజంగా చెప్తున్నా అమేజింగ్ అండి. నేనైతే ఎంతో మంది దగ్గర చూశాను కానీ అసలు కనీసం వాళ్ళు టచ్ చేస్తే వాళ్ళు ఏది చెప్పరు. బట్ మీరు ఇంగ్లీష్లో తెలుగులో కన్వర్షన్ చేయడము, క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అనుకున్నది ఏంటంటే చెప్పిన తర్వాత ఎక్కడైనా అర్థం కాలేదని అనుకోండి, నేను పట్టుకుంది ఒకటే అండి, ఓపెన్ చెప్పుకోవడం తప్ప ఇంకా ఏం లేదు. దాని తర్వాత అంతా క్లియర్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి. నేను అనుకుంటున్నాను అది కూడా మంచిది. కానీ మళ్ళీ ఇంకోసారి రికార్డింగ్ వినాలండి ఎప్పుడైనా సరే. ఈవెన్ ఎనీథింగ్ ఒక్కసారి చదివితే ఒక్కసారి వింటే అర్థం కాదండి, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఐ గో కీప్ ఆన్. నాకు అది అర్థమయ్యే వరకు నేను ప్రోగ్రామ్ డిజైన్ చేసేప్పుడు చాలాసార్లు విని అర్థం చేసుకొని ప్రోగ్రామ్ తయారు చేస్తా. జస్ట్ లైక్ దట్ రాదండి. ఇప్పుడు నేను మీ దగ్గర కూర్చున్నానంటే ఎన్నో గంటలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తయారు చేసింది ఈ క్లాసెస్. ఇట్స్ నాట్ వన్ డే, ఇట్స్ నాట్ వన్ యూట్యూబ్ వీడియో అయితే గుర్తుపెట్టుకోండి. సో మనం ఎంత ఇన్ఫర్మేషన్ వేసుకుంటామో అంత ఫ్లాలెస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతోపాటు వైబ్రేషన్కి అక్కడ కనెక్ట్ అయ్యి వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకున్నందుకు.